ప్రకృతి వ్యవసాయ రైతులే ఒక విలువైన బంధలే. ఇంత మందిని కలిపిన మన రంజన్ రమేష్ గారు మిగిలిన అందరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సోదరులకి హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ గారికి ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ టీంలో ఇంతమంది రైతులు కలిపి 100 మందిని ఆ ఆనందాన్ని పంచుకున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎలా పండుతున్నాను స్వయంగా చూసుకున్న తర్వాత ఎకరా నుంచి 103 ఎకరాలకు వచ్చాము. తర్వాత ఇప్పుడు కొంతమంది రైతుల ద్వారా కూడా అక్కడే బైబ్యాక్ విధానం తీసుకొని వాళ్ళ రైతుల దగ్గర నుంచి కూడా నేను నా కషాయాలు ఇచ్చి వాళ్ళతో పండించడం అలవాటు చేసి కొంతమంది రైతులకు అవకాశం ఇచ్చి మేము పౌడర్ చేస్తా ఉన్నాము. దీని తాలూకా వచ్చేసి మేము ఇప్పుడు పెద్ద మిషనరీలు బిగిస్తా ఉన్నాము. రేపు ఫిబ్రవరి 14 నుంచి అది రోజు 10 టన్నుల పంచాలు పెడితే 1 టన్ను పౌడర్ వచ్చే విధంగా రైతులందరికీ అవకాశం ఇచ్చే విధంగా మేము తయారు చేస్తా ఉన్నాము. జిల్లా మద్దిపాడు మండలం దగ్గరలో మల్లవరం అనే గ్రామంలో గోశాల నిర్మాణం చేసి ఆ క్షణం నుంచి నాకు ఒక జీవితం వెనక ఉంది అనేది మర్చిపోయి గోవుల రక్షణ మాత్రమే నా ధర్మంగా జీవిస్తూ గోవుల్ని సేవిస్తూ నా ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణం 2018 ఉగాది రోజు మొదలైంది. ఇలా జరుగుతున్న సందర్భంలో నా అదృష్టం నేను దేవి ఉపాసకురాలిని. ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా నాకు అందిన భాగీరథులు మీరు ఇంకా 4వ దేవుడు ఉన్నారు. మీరు ప్రపంచాన్ని ఒక బ్యాలెన్స్లో పెట్టే శక్తి మీలో ఉంది. అంటే భగవాన్ విష్ణు. ఈ 4 దేవుళ్ళకు కూడా ఒక దేవత సహాయం కావాలి. ఎవరు ఆ దేవత చెప్పండి? సరస్వతి దేవి. అర్థమైందా? ఇప్పుడు సిఆర్పి అంటే ఏంటి? మీరంతా సరస్వతి పుత్రులే. అర్థమైందా? ప్రతి మనిషిలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. అది గుర్తించి అది బయటికి తీసే కెపాసిటీ సిఆర్పిలకే ఉంది. సో అందుకు మీరందరూ ఆ సరస్వతి దేవిని, మిగతా దేవతలందరూ ముఖ్యమే, అదే అంటలేదు, కానీ నేను చెప్పేది సరస్వతి దేవి, సరస్వతి మాత. ఎప్పుడైతే అది దీన్ని కలుస్తుందో దైవత్వం మనం సంపాదిస్తాం. అది మీలో ఉన్న గొప్పతనం. అలా ఒక 10 మందిని మార్చి ఈ సంవత్సరం అంటే 2026-27కి ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రయత్నం వల్ల ప్రతి గ్రామానికి వెళుతున్నాము. 26-27లో మనకున్న 13,300 గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమం విస్తరిస్తుంది. చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా కొంచెం క్లిష్టమైన పని. ఈరోజు పోటీ ప్రపంచంలో దిగుబడులు పెరగాలని, లేకపోతే పక్క రైతుతో పోటీ పడి 10 బస్తాలు ఎరువు ఎక్కువ వేయాలి, 10 క్వింటాలు ఎక్కువ పండియాలనే తపనతో రైతు చాలా చోట్ల భూమిని అన్యాయం చేస్తున్నాడు, కుళ్ళపొడుస్తున్నాడు. కానీ దానికి భిన్నంగా వారందరూ మిగతా రైతులు ఆశ్చర్యపోయేటట్టు భవిష్యత్తులో మీరు వేసిన అడుగులో వారు కూడా వేసేటట్టు చక్కగా ఒక నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడే పెద్దలు చెప్పారు, భూమికి రైతుకి ఉన్న సంబంధం అది చాలా గొప్ప సంబంధం. నేను ఇందాకే ఒక పుస్తకం నాకు మన బోడవాడ మందకుంట గ్రామం నుంచి ఈరోజు ఆ గ్రామం చరిత్ర రాస్తూ పుస్తకం ఇచ్చారు. దాన్ని చదువుతూ ఉంటే దాంట్లో కొన్ని పేజీల్లో వ్యవసాయం ఎట్లా మొదలైంది అనేది